కొత్త కొత్త రోగాల్ని, కొత్త కొత్త కాన్సెప్టుల్లో మనుషుల్ని పీడించే, వేధించే విధానాల్ని తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ క్రైస్తవ సాక్ష్యాల గురించే వినాలి. నా తండ్రి గర్భాన 4 సంతానం. మీ నాన్న గర్భానా? అదేంటి జనరల్గా అందరూ తల్లి గర్భం నుంచి పుట్టారు కదా. ఎంతమందిని మత మార్పిడి చేశారు, ఆ మత మార్పిడి కోసం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి కట్టుకథలు సృష్టించారు అని తెలియాలంటే మాత్రం చివరిదాకా చూడాల్సిందే. కామెడీలు అయిపోయి ఇంకా మొత్తం ఉబ్బిపోయాను. ప్రపంచంలో ఈ రకమైన జబ్బులు ఉంటాయా, ఇన్ని దరిద్రాలు ఉంటాయా అని చెప్పి ఇట్లాంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. తెంచిన గుమ్మడికాయ కాదు, చెట్టుకున్న గుమ్మడికాయ. ఫస్ట్ టైం ప్రామిస్, ఫస్ట్ టైం వింటున్నా గుమ్మడి చెట్టు గురించి అన్నా. మా దేవుడు అన్నాడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు. మరి మొన్న పగడంగా నిన్న గంటోడిని ఎందుకు బతికించలేదు మీ దేవుడు? చెప్తున్నప్పుడు వాళ్ళందరూ, మా ఊరు వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు మోకరించారండి. చూసారా, ఒక ఊరు మొత్తాన్ని మతం మార్చడానికి ఈ సాక్ష్యం ఉపయోగపడిందట. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక 10-15 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే, గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం, ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం, మన నిధి సేకరణలో తమ విరాళాలని పంపలేకపోవటం జరుగుతుంది. అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా సదరు క్యూఆర్ కోడ్ ని కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే, గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు, లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు. లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది. సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది. అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ చిల్లర సాక్ష్యాలు. ఎక్కువ సోది చెప్పకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. కొత్త కొత్త రోగాల్ని, కొత్త కొత్త కాన్సెప్టుల్లో మనుషుల్ని పీడించే, వేధించే విధానాల్ని తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ క్రైస్తవ సాక్ష్యాల గురించే వినాలి. నిజమే, ఎందుకంటే నిన్న మొన్న ఒక సాక్ష్యం చూశారు. అది అడుక్కుంటే ఎకరాల భూమి వస్తుంది, విల్లాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, బంగారపు గొలుసులు పరలోకం నుంచి వర్షం కురిసినట్టు గుర్తి అన్నీ జరిగిపోతుంటాయి. ఇవాళ చూడబోయే ఓ సాక్షి ఉంది. ఆ సాక్షి చెప్పే మాటలు వింటే మీ ఫ్యూజులు, ఫిలమెంట్లు టప లేచిపోతాయి అనమాట. ఎందుకంటే ఇది హారరా, కామెడీయా, థ్రిల్లరా, జోనర్ ఏంటనేది మొత్తం చూసిన తర్వాత మీరే చెప్పండి. ఎందుకంటే నాకైతే అర్థం కాల. కానీ ఆశాంతం ఒకటైతే అర్థమైంది, హిందువుల్ని, చుట్టుపక్కల ఉండే వాళ్ళ గొర్రెల్ని ఎర్ర పుష్పాలను చేయటంలో వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్లు అనేది మాత్రం అర్థమైంది. అందుకే ఈ సాక్ష్యంలో సాక్షి ఎంత ఏడ్చినా మీకు నవ్వే వస్తుంది. మీ సంగతి ఏమో కానీ ఖచ్చితంగా నాకైతే నవ్వే వచ్చింది. అదే ఇవాళ చూపిస్తా, చూసుకోండి. నా పేరు ప్రమీల. మరి నా భర్త సేవలోనే, ప్రభు సేవలోనే మేము కొనసాగుతున్నాం. మాది సూర్యాపేట. మరి నా భర్త పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు లచ్చు. నా తండ్రి గర్భాన 4 సంతానం. మీ నాన్న గర్భానా? అదేంటి జనరల్గా అందరూ తల్లి గర్భం నుంచి పుడతారు కదా. ఏదోలేండి, ఈ సాక్షుల భాషలు, ఈ లేశాలు అన్నీ కూడా ఇంతే వింతగా ఉంటాయి. ఇట మొత్తం చూపించట్లేదు వీడు అనుకోకండి. మొత్తం చూసేంత ఓపిక మీకు ఉంటే యూట్యూబ్లో దొరికిద్ది. పాప సాక్ష్యాన్ని మీరు ఎత్తుక్కోండి. నేనైతే కీ పాయింట్స్ మాత్రమే చూపిస్తా. ఎందుకంటే ఈ కీ పాయింట్స్ తోటే సమాజం మొత్తానికి కీ ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి. నా తండ్రి గారు, నా తల్లి గారు మరి సాతాను చేతిలో పీడితులై ఎప్పుడు కూడా గొడవలాడుతూ, ఎప్పుడు నా తండ్రి గారు తాగి ఏ రోజు కూడా మనశ్శాంతిగా ఉండేవారు కాదు. అలా జరుగుతున్న తరుణంలో బాబు, మళ్ళీ చివరిలో అన్ని చెప్పలేను, ఈ డైలాగులు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ బాబు తెగ తాగటం, అంటే సాతాని పీడితుడే తెగ తాగటం, తాగి ఏనాడు సుఖంగా లేడు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అట్టి రీతిలో జరగడం చూసి ఇదేంటో, ఏదో ఒక శక్తి పనిచేస్తుంది, ఎవరో మనల్ని చేతబడి చేస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి చూపించడం జరిగితే ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే చేతబడి చేశారని. కొత్తగా ఏదన్నా చెప్తావేమో అనుకున్నా. అసలు ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా సేమ్ సొల్లు, సేమ్ రొట్టతోటి మొదలెట్టావు. చెప్పు పాప. నా తల్లి చక్కగా ఉంటుంది. అయితే ఏ రోజు కూడా వారు మనశ్శాంతితో ఉండకపోవడానికి గల కారణము, దాని వెనకల ఇంతటి మాంత్రిక ప్రభావం ఉంది అనేసి వారు తెలుసుకొని, నా తల్లి ఇక చాలా మంది దేవుళ్ళను పూజించేది. ఎల్లమ్మ అని, జాన్పాడని, అలాగే ఇంకా రకరకాల చాలా దేవుళ్ళను పూజించేది. ఇంట్లో
మైసమ్మ అని వాటిని కొలుస్తూ ప్రతి మంగళవారం ఎంతో నిష్టగా పూజ చేస్తూ మరి ఆ మాంత్రిక శక్తి నుంచి ఆ దేవుళ్ళు విడిపిస్తారన్న నమ్మకం. అలాగూ వారు భక్తి నిష్టతో కలిగి జీవించేటువంటి కుటుంబం నా కుటుంబం, నా తల్లిగారి కుటుంబం. ఇలా చెప్పాలి. ఇలా చెప్పినప్పుడే మీ దేవుళ్ళు మీ విగ్రహాలు ఏమీ చెయ్యవు, ఎందుకు పనికిరావు అని చివరిలో జస్టిఫికేషన్ ఇవ్వడానికి పనికొస్తుంది. కాబట్టి పాప స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, అరే వీళ్ళు ఎంత అద్భుతమైన స్టోరీలు రాస్తారు, శుభ్రంగా సినిమాలు తీసుకుని చావచ్చుగా, సినిమా కథలు రాసుకుంటే కనీసం గిట్టుబాటు ధరని వచ్చింది కదా మీకు. ఏం మనుషులు ఏంటో. ఆ తరుణంలో నా తండ్రిలో ఇంకా మార్పు రాకపోవడం, అలాగే అంత తాగుతున్నా కూడా మాది ఉన్నతమైన కుటుంబమే. చాలా గొడ్లు బర్రెలు, మీకు తెలిసిన విషయమే. అంటే గేదెలు అంటారు, గేదెలు ఆవులు మేకలు ఇవన్నీ. అలాగూ మంచిగా ఉన్నతంగానే బ్రతుకుతూ ఉన్న తరుణంలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఉన్నతంగానే బ్రతుకుతున్నారు. ఒక్కొక్కసారిగా ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరగడం మా ఇంట్లో. రోజంతా వేసిన ఆవులు ఇంటికి వచ్చి ఒక భయంకరమైన కేక వేస్తూ అవి రాళ్ళు నమ్లి విలవిల ఎవరో ఇట్లా పీడించబడుతున్నప్పుడు ఒక కోడి తలకాయ కోసి ఇలా విసిరేస్తే ఎలా విలవిలలాడుతుందో అలాగా అవి వాటంతట అవి రాళ్ళు నమ్లి విలవిలలాడి చచ్చిపోయేది. అలా జరుపుకుంటూ వస్తుంది ఇంట్లో. అలాగా రోజు ఎంతటి పరిస్థితికి జారిందని అంటే ఒకనొక రోజున అసలు ఏం లేని పరిస్థితికి నా కుటుంబం వచ్చింది. ఆ సమయంలో ఇక మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండదలుచుకోక సూర్యాపేటకి వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో కూలి పని చేసి బ్రతికేయచ్చు అన్న తీర్మానంలోకి వచ్చి ఇంకొక చోటుకి వెళ్ళి మరి జానపాడ సైదుల దగ్గరికి వెళ్ళి అడిగారు. కొలుపు అడుగుతారు కదా, అలా అడగడానికి వెళ్ళినప్పుడు ఇంతకీ ఈ జాన్పాడ సైదులు అంటే హిందూ దేవుడు అనుకుంటున్నారేమో, కాదమ్మా, దర్గాకి పోయి కొలిసి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో ఎల్లమ్మని మైసమ్మని అందరినీ పెట్టుకుని మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మాత్రం జాన్పాడ దర్గా కాడికి. ఇట్లాంటి వాళ్ళు మతం మార్టలు అన్న వింతుందా? వీళ్ళు ఈ మతంలో గత ఆ మతంలోకి, ఆ మతంలో గత ఇంకో మతంలోకి ఎలాగైనా జంప్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకి భగవంతుడంటే ఇది అని అర్థమయ్యేలా చెప్పిన వాడు ఇప్పటిదాకా లేడు. సో మన వాళ్ళు భగవంతుడంటే ఇది అని సగం చెప్పకపోవటం వల్ల ఎవడో వచ్చి మా ఓడే భగవంతుడంటే వీళ్ళు పొడుకున్న పీనుగునో ఏలాడుతున్న పీనుగునో పట్టుకుని ఇదే దేవుడు అనుకుని బతికేస్తూ ఉంటారన్నమాట. కానీ కర్మ ఏంటంటే అదే దేవుడు అనుకున్నట్టు పోయిన తర్వాత దాని గురించి చండాలమైన అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అలా రెడీ అయిపోయి ఈ రోజు తను చెప్తున్న ఈ చిల్లర సాక్ష్యంలో కూడా ఆ చండాలత్వం మీకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. చూడండి. ఇక్కడ ఉండొద్దు, మీ కుటుంబం పతనానికి వచ్చేసింది, ఏమీ లేని పరిస్థితికి అయితే వచ్చేసిందని వాళ్ళు చెప్పడంతో అవును అనేసి భయం కలిగి ఆ ఊరిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. అప్పటికి నా తల్లి గర్భంలో నేను ఉండడం అదనమాట. పాపం ఈ గర్భంలో పడే టైంకే వాళ్ళు అడుగు తినే స్టేజ్కి వచ్చేసారు. నువ్వు పుడతావని పాపం తెలియదు అనుకుంటున్నా. ఇక్కడ వెళ్ళిపోవాలి అన్న ఆ నైటే మా తల్లి మరి మా ఇంట్లో ఒక మూలాన ఒక పుట్టలాగా మొలిచేసింది. అది మొలిచేసేసరికి మా అమ్మ ఏదో ఏమంటారు చీమల పుట్ట కావచ్చులే అనేసి మా అమ్మ చీపురు తీసుకొని ఊడ్చేసేది. అలా తరచు అంతకుముందు జరిగేదంట. కానీ ఇది కూడా మామూలే అనుకోనేసి అలా ఊడ్చేయడానికి పోయినప్పుడు అది అమాంతంగా అమ్మ మీదకి వచ్చి మా అమ్మ అలా కింద పడి సిగముగేసింది. నన్ను కూలగొడతావా, నీకు ఎంత ధైర్యం, నేను నీ కుటుంబంలోనికి రావడానికి ఇష్టపడుతున్నా, నువ్వు కొలుచు, నన్ను ప్రతిష్ఠించుకో నీ ఇంట్లో అనేసి అది మాట్లాడించడం. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళందరూ కలిసి కూడా నీకు గుడి కొడతాము, మరి గర్భంతో ఉంది కదా తల్లి విడిచిపెట్టు అని చెప్పి మరి ఆమెను శాంతపరచడం జరిగింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చి గుడి కట్టాలనేసి గుడి కట్టారు. అప్పటికి ఆగని పరిస్థితిలో ఇంకా రోజుకు ఒక దీన దశకి జారి మరి ఇంకా మనశ్శాంతి లేకపోవడం. ఎప్పుడు కూడా మా నాన్న అంతే తాగడం, అలాగనే ప్రతి సాక్ష్యంలో ఉండే చాండాలం ఇదే. వీళ్ళు గుళ్ళు కడతారు, దేవతలను మొక్కుతారు, అయినా తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇదే చెప్తారు వీళ్ళు. చివరాఖరికి యేసుని నమ్ముకున్న తర్వాత ఆ ఏలాడుతున్న శవాన్ని చూడంగానే వీళ్ళందరికీ అంటే అవలక్షణాలన్నీ పోయినాయి అని చెప్తారు. ప్రతి వాళ్ళు సేమ్ రొట్ట చెప్తారు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేయాల్సిందే. వాళ్ళు ఏం చెప్తున్నారనేది మళ్ళీ మీకు చూపించాల్సిందే. ఎందుకంటే ఏమో చెప్తుంది కదా, అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసారు అని చెప్పేసి. ఆ అడుక్కు తినే స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఎంతమందిని మత మార్పిడి చేశారు, ఆ మత మార్పిడి కోసం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి కట్టుకథలు సృష్టించారు అని తెలియాలంటే మాత్రం చివరిదాకా చూడాల్సిందే. దయచేసి చూడండి. మేము ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే ఒక ఆయన మాకు ఎదురుపడ్డారు.
ఆయనకంట మంత్రాలు వస్తాయి, ఆయన చేతబడి చేసిన ప్రతి ఒక్కరూ ఆయనను బట్టి మా ఊరు భయపడుతుంది అన్నమాట. ఆయన ఎదురుపడడంతో అప్పటికే మా అమ్మ ఏం చేసిందంటే నన్ను ఇలా చీర కొంగులు ఇలా దాచేసి అప్పుడు మా ఇంటికి వెళ్ళాము. చక్కగా పూజలు పండగ జరిగింది. అలాగూ ఒక 2-3 రోజులు జరిగాక నాకు జ్వరం వచ్చింది. ఉండనే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చి మరి అప్పటికి కామెర్లు అయిపోయి ఇంకా మొత్తం ఉబ్బిపోయాను. ఇక దరిద్రాలన్నీ స్టార్ట్. ఇప్పటి నుంచి చెప్పొద్దు చూడండి, బాబోయ్ ప్రపంచంలో ఈ రకమైన జబ్బులు ఉంటాయా, ఇన్ని దరిద్రాలు ఉంటాయా అని చెప్పి ఇట్లాంటి సాక్ష్యాలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. పోయిన పరిస్థితిలో ఏం చేయాలో నా తల్లికి తోచగా అక్కడ ఇక్కడ మరలా బాగు చేసేదే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, ఏదో ఒకటి అంతరం కట్టియడము ఏదో జరిగింది. అయినా కూడా ఏ మార్పు లేకపోవడంతో మా ఊరు పక్కన ఒక చిన్న చర్చి ఉండేదండి. ఇంతగా సౌండ్కి అర్థం ఏంటమ్మా? మాట్లాడతాను కూడా. మరి ఈయన కూడా దేవుడే కదా అని మా అమ్మ ఏం చేసిందంటే ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేపించి. ఇందాక జాన్పాట్ 5లో అయిపోయాడు, ఇప్పుడు ఎవరు వచ్చారు? చర్చి దేవుడు వచ్చాడు. అంటే రోగం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క దేవుడి దగ్గరికి, సమస్య వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మతం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి మాత్రం వీళ్ళు నమ్ముకున్న దేవుడు న్యాయం చేయలేదనే కాన్సెప్ట్ కాడ ఆగిపోతారు. ప్రార్థన చేపించి అంత 3-4 నెలలు నన్ను తిప్పారంట, ఎక్కడ కూడా బాగుపడలేదు. చర్చిలో ఎప్పుడైతే ప్రార్థన నాకు చేపించారో అప్పటికప్పుడు కామెర్లన్నీ తొలగిపోవడం, నా తల్లి చూసి నా బాడీ మొత్తం వాపి ఒక్కసారిగా దిగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలుగుద్దులే అమ్మ, లేదు కాబట్టి కలిగిద్దాం. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే ఈ చర్చికి వెళ్ళావు, రోగం తగ్గించాడు, అప్పుడు ఎమ్మటే మతం మారిపోయారు మీరు? మారినట్టుగా చెప్పదేమా? నిజానికి అప్పుడే వీళ్ళు మతం మారిపోయారు, లేదా అప్పటికంటే ముందే మతం మారిపోయి ఉండొచ్చు. కానీ అలా చెప్పేస్తే సాక్ష్యంలో పెద్ద పవర్ ఉండదు కదా. సాక్ష్యానికి పవర్ క్రియేట్ చేయటం కోసం అని చెప్పేసి ఇంకా మేము మతం మారలేదు, ఇంకా మేము ఆ దేవతల్ని పూజ చేస్తున్నాం అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. అలాగా నా తల్లి నా బిడ్డ బాగుపడ్డాది అనుకుని మరి ఇంటికి వచ్చాం. యథావిధిగా అదే పూజ, అదే నిష్ట కలిగిన జీవితం అలాగనే కొనసాగుతా ఉంది. అమ్మ, నిష్ట అనే పదం దయచేసి వాడొద్దు. ఈ ముష్టి భక్తికి నిష్ట అనే పేరు ఎందుకు పెడుతున్నావు? నిష్ట అంటే నమ్మకంగా ఆ నమ్మకాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేసి బ్రతకటం. చావైనా రేవైనా. జస్ట్ లైక్ ఇప్పుడు హిందువులుగా మేము బ్రతకట్లా, మాకు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏదొచ్చినా సరే పరమాత్మ ఏదైతే ఇస్తున్నాడో దాన్నే మంచి అనుకుంటున్నాము. ఎందుకంటే ఏ నిమిషానికి మనకి ఏమి ఇవ్వాలో, ఏ నిమిషంలో మన దగ్గర నుంచి ఏది తీసేయాలో పరమాత్ముడికి తెలిసినంతగా మనకు తెలియదు. అలా నమ్మకంతో ఉండటాన్ని నిష్ట అంటారు. ఓసారి జాన్పాట్ 5లోని, ఓసారి చర్చి అని చెప్పేసి, ఓసారి ఎల్లమ్మ, ఓసారి మైసమ్మ అంటూ భక్తిని అటు ఇటు షిఫ్టింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. చూసారా సిటీ బస్సులు మారినట్టు? దానికి నిష్ట అనే పేరు పెట్టకండి, ముష్టి భక్తి. వాళ్ళు వస్తున్నప్పుడు మా వారు, మా ఆయన కూడా వాళ్ళకి పరిచయమై, వాళ్ళు ఒక్క తండని అంటే ఒక్కటే ఊరు కదా, ఇంకా అక్కడ చూసేసి వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు వేరే పని మీద వచ్చారు. అలాగొచ్చేసారనమాట. వచ్చి ఇంకా అక్కడ నన్ను చూశాడు మా ఆయన. చూసేసి అమ్మాయి నాకు నచ్చింది, అమ్మాయి నేను చేసుకుంటా. సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్గా చేసేవారు. ఇప్పుడు ఆ యొక్క హీరో పేరు ధనుష్, ఆయన ఇప్పుడు సీరియల్లో నటిస్తున్నాడు. ధనుష్ అంతకుముందు సినిమాలు చేసేవారన్నమాట. అక్కడ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవారన్నమాట. అలాగ వాళ్ళ వెంట వచ్చారు. వచ్చి నన్ను చూసి ఎలాగైనా అమ్మాయిని నేను చేసుకోవాలి, నాకు నచ్చిందనేసి మా వాళ్ళనందరినీ ఒప్పించి అలాగే నిశ్చితార్థం పెట్టుకొని అంతా ఇక్కడ అసలైన ట్విస్ట్ వస్తుంది చూడండి. జరిగిపోయిన తర్వాత నాకు తెలియపరిచారు మా అన్నయ్య గారు, ఇలా సంబంధం చూసాము, నీకు పెళ్లి చేస్తున్నాను తల్లి అంటే. మా అన్నయ్యకి కానీ నేర్చుకుంటే పెళ్ళి అనే పదానికి నాకు అర్థం తెలియదండి. బయట ఊర్స్ అనేది నాకు తెలియదు, బయట వాతావరణం అనేది నాకు తెలియదు. తప్పుగా అనుకోమాకండి, పెళ్ళి అనే పదానికి అర్థం తెలియదు అంటుందని. ఇప్పుడు అది కూడా సమాధానం వచ్చేస్తుంది. నా ముందు ఎత్తగానే నేను బాగా ఏడ్చేసి నేను చేసుకోనంటే చేసుకోను. అలాగా మా అన్నయ్యనంటే నన్ను ఒప్పించారు, బలవంతంగా ఒప్పించేసి పెళ్ళి ఖాయం చేశారు. మరి కొన్ని సంఘటనలు మరి చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే దానివల్ల ఎవడో మతం మారేది ఉండదు. పైపెచ్చి ఇలా మొగుడిని అని ఉమ్మొస్తారనమాట. అది ఒక భయంకరమైన సంఘటన అన్నమాట. ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న వయసు కావడంతో
మా పెళ్ళి ఆగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెళ్ళి జరగకూడదు, మరి అధికారులు మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాపకి పెళ్లి చేయకూడదు ఇప్పట్లో అనేసి చెప్పారు. దాంతో ఇంకా మా వాళ్ళందరూ సరే అనేసి ఆగిపోయారు. కానీ మా వారు మరి నన్ను ఎంతో ఇష్టపడ్డారు కదా, నన్ను వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. కానీ నాకు అమ్మాయి కావాలి, పెళ్ళి కాకున్నా ఇప్పటికైనా ఇంకా 5 సంవత్సరాలు ఆమె కోసం ఆగుతా, కానీ నాకు అమ్మాయి కావాలని బాధపడు. అది మ్యాటర్ అన్నారు కదా. అంటే అమ్మాయి చిన్న వయసు కాబట్టి పెళ్లి చేయడానికి వీల్లేదని చెప్పి అధికారులు అడ్డుకుంటే ఆ పెళ్లి ఆగితే వీళ్ళ మొగుడు ఏమన్నాడు, ఇంకో 5 ఏళ్ళు కావాలంటే వెయిట్ చేస్తా, కానీ నాకు ఆ అమ్మాయే కావాలి అన్నాడు. అందులో అంటారు చూడండి, నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అని చెప్పేసి ఆ టైపు. అంటే 5 ఏళ్ళు వెయిట్ చేయాలంటే అప్పుడు ఆ పాప వయసు ఎంత? 13 ఏళ్ళు. అప్పటికీడు సినీ ఇండస్ట్రీలో ధనుష్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఎరా ఆల్రెడీ నీ వయసు గాడిదకి వచ్చినట్టు వచ్చి ఉంటుంది కదా, మరి పసిపాపను పెళ్లి చేసుకోవాలని ఎట్ట అనిపించిందిరా నీకు? 13 ఏళ్ల పిల్లను పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టిందంటే నువ్వు ఒక దైవజనుడు, మీ డాష్ 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 నీ డమ్మడక్క డాలి అని తిట్టాలని ఉంది. కానీ ఈ మధ్య మన అభిమానులు కొంతమంది బాధపడుతున్నారంట నేను ఎక్కువ బూతులు వాడుతుంటే. అందుకే అంతా కంట్రోల్ చేసుకుంటున్నా పంటి బిగున. చెప్పవమ్మా. బాధపడుతుంటే మా బావ వాళ్ళందరూ కలిసి సరే అమ్మాయిని విడిచి ఉండలేరు కనుక అమ్మాయిని కూడా మనతో పాటు తీసుకెళ్తేనే బాగుంటుంది అనేసి వాళ్ళు తీర్మానించుకొని అదే రాత్రి పెళ్ళి ఆగిన అదే నైటు నన్ను 1 గంట ప్రాంతంలో తీసుకెళ్లారు వాళ్ళని. ఈ దరిద్రాలన్నీ సగం సగమే చెప్తారనమాట. అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పిల్లని, మైనర్ బాలికని పెళ్లి కంటే ముందే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలనుకునేంత దుర్మార్గపు ఆలోచన వీళ్ళకి వచ్చింది అన్న విషయాన్ని మనకి చాలా లైటర్ వేలో చెప్తారు. కానీ సహజ సిద్ధమైన రోగాలు, రొస్టులు, ముసల్తనం, బాధలు, చావు ఇట్లాంటి వాటిని మాత్రం ఫ్లేరప్ చేసేసి చాలా చాలా కష్టపడి చెప్తూ ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కష్టం, దీన్ని మమ్మల్ని ఆ యేసయ్య తప్పించాడు అని చెప్పి మాట్లాడతారు. మా మావయ్య గారి కుటుంబము విగ్రహారాధన అంటే అన్ని దేవతలను పూజించేవారు అన్నమాట. తిరుమూలాలి అని, మేరమ్మ అని, పన్నిదాది అని, గుడియా బాబు అని ఇలా అన్నీ ఉండేనా. వాళ్ళు అచ్చమైన గిరిజన దేవతలను పూజ చేస్తూ ఉన్నారు. కరెక్టే. ఏమకది విగ్రహారాధన లాగా అనిపించింది అంటే వీళ్ళు అప్పటికే మతం మారిపోయిన బ్యాచ్. దీనికి అనేక సాక్ష్యాలు ఈ వీడియో మొత్తం చూసేలోపు వచ్చేస్తాయి. ఒకటి, చిన్నప్పుడు ఏమో ఒక రోగం వస్తే వాళ్ళ అమ్మ చర్చికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది, అక్కడ తగ్గింది. సో తర్వాత ఏమైంది చూద్దాం. మా మావయ్య పూజారి, మా ఫ్యామిలీ, మా భర్త వాళ్ళ ఫ్యామిలీలో మా మావయ్య గారు పూజారి అన్నమాట. ఆయన చిన్నపాటి వైద్యుడు. ఆయన ఇట్లా దయ్యాలను వెళ్ళగొట్టడంలో ఇంకా ఏమంటారు ఏదైనా బాగోలేకపోతే అప్పుడు వైద్యుడు అని చెప్పకూడదమ్మా, భూత వైద్యుడు అని చెప్పాలి. అలాగా ఆ యొక్క గదిలో మొత్తం ఇలా ఫోటోలు ఉన్నాయి, మరి మా యొక్క ఇష్టి దేవతలు ఉన్నాయి. ఆ గదిలోనికి వెళ్ళి పడుకోవాలనేసి మా వాళ్ళు ఉన్నారు. పెళ్ళాగిపోయింది కదా, నువ్వు బాధలు ఉన్నావు, దేవుడి దగ్గరే పడుకోని నన్ను అక్కడ పడుకోబెట్టారు. మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ 13 ఏళ్ల పిల్లవు నీకేం తెలిసిద్దమ్మా పెళ్ళి అయిపోయిందన్న బాధ? అసలు నీతో ఏదో అయిపోయిందన్న బాధ నీ మొగుడికి కదా ఉండేది, ఆయన పడుకోబెట్టాలి అక్కడ. ఆ రాత్రికి రాత్రి నాకు భయంకరమైన జ్వరము. ఎప్పుడైతే నా చిన్నప్పుడు ఎలాంటి జ్వరం వచ్చిందో సెకండ్ ఎపిసోడ్ మొదలు అప్పటికప్పుడు గడగడ వణుకుతూ అలా ఉన్నప్పుడు మా అమ్మ వచ్చి ఏమైంది ఇప్పుడే మరి బుజ్జికి ఇట్లా జ్వరం వచ్చిందని బాధపడుతుంటే మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చి ధూపం సాంబ్రాన్ని వేసి అలాగే పట్టేడ అంటారు కదా, చంట్రకోల, దాంతో కొట్టాడనమాట. అంటే దెయ్యం ఉంటే వదులుతుందని. అలా కొట్టుడికి నేను స్పృహ తప్పి మరలా కింద పడేదాన్ని. అలా జరుగుతూ వస్తుంది. అయితే ఇంకా నాకు అప్పుడు అసలు ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది అని మరలా నేను ఆలోచించుకున్నప్పుడు, ఈ వీడియో తీరుగ్గా ఓపుకున్నప్పుడు తర్వాత ఎప్పుడైనా చూడండి మీరు అందరూ కూడా, పాప ఎంత ప్లాన్డ్గా, అంటే అసలు ముందస్తు స్క్రిప్ట్ రాసుకోకపోవటం వల్ల అప్పటికప్పుడు కథని ఎంత పకడ్బందీగా అల్లుకుంటూ వెళ్ళాలని ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోతుందో మీకే తెలుస్తుంది. ఎవరో 10 మంది నన్ను అలా మీద కూర్చొని కొడుతున్నారనమాట. ఆ కళను నేను మరలా గుర్తు చేసుకున్నప్పుడు ఎంత బాగా కొట్టారంటే నేను లేవలేనంత పరిస్థితికి జారిపోయినా.
అంటే నాకు ఇట్లా జరిగింది అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అన్నమాట. ఇక మా మావయ్యకి చెప్పాను, నాకు ఇట్లా జరిగింది. ఎవరో 10 మంది వచ్చి, ఒక ఆమె నా మీద కూర్చుంది, ఒక ఆమె నా కుతికి పట్టుకొని ఇట్లా గొంతు నములుతా ఉంది. మరి కాళ్ళు చేతులు ఆడలేదు, కనీసం మీకు పిలుద్దామన్నా నాకు నోరు రావట్లేదు. గతంలో మనం అలాంటి ఉంటాడు తెలుసా మీకు? ప్రేమ్చంద్ అని ఒక పాస్ట్ హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆడికి తర్వాత ఇడు జోషిగాడు అని ఒకడు ఉంటాడు, ఆ పోరం బొగ్గాడు ఒకడు మన దేవీ దేవతల గురించి తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తుంటే మనం ఎక్కి దిగాం కదా. అప్పటి నుంచి కొంచెం మార్చి డైరెక్ట్గా పేర్లు చెప్పట్లేదు, కానీ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఒక ఆమె నా గుండెల మీద కూర్చుంది, ఒక ఆమె నాకు కుత్తు కట్టుకుంది, ఒక ఆమె నా కాళ్ళ మీద కూర్చుంది, ఒక ఆమె నాకు ఇంకెక్కడో పట్టుకుంది అని చెప్తుంది కదా. ఆ ఇంకో అమ్మ గురించి ఎవరి గురించి చెప్తుందో మీకు అర్థమైందిగా. హిందువులు అర్థం చేసుకోండి అనేసి చెప్తే నాకు దయ్యం పట్టిందని ఆ చంటకోలతో కొట్టాడు, ధూపం వేశారు. మళ్ళీ వాళ్ళ దేవతలు అన్నిటి దగ్గర నన్ను మొక్కించారు. వాళ్ళ దేవతలు మరి అప్పటి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఆ వచ్చిన జ్వరం అనేది వదలలేదు నాకు. ఆ కాసేపటి వాళ్ళ ఉపశమనం కోసం నా ద్వారా చేయించాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయిస్తానే ఉన్నారు. దేవతలు మొక్కించడాలు, అలాగే మా ఊరి పొలిమేర దాటించి అక్కడ వెండి మిరపకాయలు, ఉప్పు అవన్నీ మీరు చాలా రిచ్ అమ్మా. ధూపం వేశారు. ఓహో, ఎండు మిరపకాయలా? నేను ఇంకా వెండి మిరపకాయలు అంటే కన్ఫ్యూజ్ అయిపోయా. అడుక్కు తినే స్టేజ్కి వచ్చినా కూడా రాయల్టీకి ఏమి తక్కువ కాలేదని. ధూపం వేస్తే ఆ వాసనకి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు నాకు. అసలు ఏమీ గుర్తుండే. ఇదంతా నాకు ఎప్పుడు తెలుసు అంటే, నేను బాగుపడిన తర్వాత నేను అసలు ఏం జరిగింది అని వాళ్ళని అడగడంతో తెలుసు నాకు. అంతకుముందు తెలియదు. అయితే వాళ్ళు ఇలాగనే తరచుగా మా మావే తరం కాకపోతే ఇంకొక దగ్గర వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడగాలి, చెప్పేటోళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది. వైద్యులను సంప్రదించడం జరిగింది, అలాగే బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఒకటి చేతబడి చేశారు అని. నాకు అర్థం కాదు ఏంటంటే, చిన్నప్పుడు మీ నాన్నకో మీ అమ్మకో చేతబడి, ఇప్పుడు నీకు చేతబడి. ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు పని పాట లేకుండా అంత ఖాళీగా ఉన్నారమ్మా. పోనీ మీదేమన్నా లాడ్డమ్మ మొగుడి ఫ్యామిలీయా? మీ ఆస్తులు కొట్టేయాలనుకున్నారని కొట్టడానికి కాదు. పోనీ ఈ మిమ్మల్ని అంటే బాగోదు కానీ ఏమన్నా సమంతాలు తమన్నాలు లెక్క ఉంటారా, ఏమన్నా ఇంకేదన్నా అనుకుంటా అంటే అది కాదు. మరి ఉత్త పుణ్యాన చేతబడి చేసేవాడు ఊరికేం చేయడుగా, ఆడు అడుగుతాడుగా డబ్బులు. చేయించేవాడికి ఊరికే చేయించడుగా, ఆడేదో ప్రయోజనం ఎక్స్పెక్ట్ చేస్తాడుగా. పోనీ ఈడు ఎక్స్పెక్ట్ చేసినా, ఆడు ఎగ్జాజరేట్ చేసి చేపించిన చేతబడి అనేది ఒక అంబక్కు కదమ్మా. ఈ చేతబడి వల్ల అదే ముక్క కూడా ఊడదు కదా. మరి ఎలా నమ్ముతున్నారు ఇవన్నీ? పైగా హిందుత్వంలో కొన్ని సమాజాల్లో వచ్చిన మూఢనమ్మకాల కారణంగా ఆ మూఢనమ్మకాలని బేస్ చేసుకుని హిందువుల్ని మళ్ళీ మతం మార్చాలని చూస్తున్నారు. చూడండి, మీ భూతే మీ భవిష్యత్. నిజంగా ఈమెకి చేతబడి చేశారు, 3 విధాలుగా కట్టేశారు. ఆ ముడి విప్పడం ఎవరి తరం కాదు, ఈమె చచ్చిపోతుంది. ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే మాట, ఈమె బ్రతకదు. మా ఆయనకి చాలా అంటే చాలా బాధపడి, ఎందుకంటే చాలా ఇష్టపడ్డాడు నన్ను, నేనంటే చాలా ప్రేమిస్తాడు. అసలు చచ్చిపోతానన్న వార్త విని చాలా టెన్షన్ అయిపోయి తాగుడు మొదలు పెట్టాడండి. ఏం తెలియని పరిస్థితిలో. చచ్చిపోయేలా ఉన్నావు అంటే ఉన్న కాస్త డబ్బులతో నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ తాగుబోతావటం ఏంటమ్మా దరిద్రంగా. దిక్కు తోచక ఎన్ని ఖర్చు అయినా, నా భూమంతా అమ్మేసుకున్నా పర్వాలేదు, కానీ నా భార్య నాకు కావాలి, తను దక్కించుకోవాలని నా భర్త చేయని ప్రయత్నం లేదు, నా తల్లిదండ్రులు చేయని ప్రయత్నం కూడా లేదు. లాస్ట్కి ఒక పేరు పొందిన వైద్యుడు అన్నమాట, అదే మాంత్రిక విద్యలో పేరు పొందిన వైద్యుడు అన్నమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయనతోనవుతుంది ఎంతటి మాంత్రిక పరిస్థితినైనా ఆయన తీసేస్తాడు. చచ్చిపోయే వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోతే బాగుపడతారు అని విని మా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్తే అంత దూరంలో నేనున్నా, నన్ను చూసి ఆమెను ఇక్కడికి తీసుకెళ్ళండి, ఆమె చేయి దాటిపోయింది ఆల్రెడీ, ఆమె చిన్నప్పటి నుంచే ఒకడంటే కొత్తగా
మాంత్రిక విద్య నేర్చుకుంటూ ఈ అమ్మాయి ఆయన కళ్ళలో పడడంతో ఈమెని ఆయన వశపరుచుకున్నాడు. ఈమె బలితోని ఆయన మాంత్రిక విద్య అనేది ఇంకా ప్రబలం అవుతుంది, ఇంకా బలపడుతుంది. కాబట్టి ఆ అమ్మాయి బ్రతకడం అసాధ్యం కనుక మీరు తీసుకెళ్ళండి అనేసి అంత దూరంలో ఉండగానే ఆయన చెప్పి మరి మమ్మల్ని పంపించడంతో ఇక నా తల్లి బాగా ఏడ్చుకుంటా, నా తల్లి, నా తండ్రి, మా ఆయన, మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా చాలా అయ్యో ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేసి బాగా బాధపడ్డారు. నాకు ఏమీ తెలియదు కానీ నాకు నా మోకాళ్ళలో, అరికాలలో, ఈ చేతులలో, ఈ మడిమలో ఎవరో కుచ్చుతున్నట్టు బాధ. దీన్ని మడిమ అనరమ్మా, నడినెత్తి అంటారు, మాడు అంటారు. మడిమంటే కాళ్ళకు ఉంటుంది అనమాట. చిన్నపిల్లవుగా తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు బాగానే పెరిగావుగా, ఇప్పుడు కానీ తెలిసి ఉండాలి. అదేలే కథనల్లే కన్ఫ్యూజన్లో అవయవాలు మర్చిపోయి ఉంటావు. ఒళ్ళంతా ముళ్ళు, ఇలా ముళ్ళు కంపతో కొడితే ఎలాంటి పెయిన్ ఉంటుందో అలాంటి నొప్పి, విపరీతమైన నొప్పి. ఎవరన్నా మాట్లాడితే రాయి కొడతారు చూసారా, బండ, ఆ రాయి కొట్టినప్పుడు వచ్చే శబ్దము ఎవరైనా మాట్లాడితే నాకు వచ్చేదన్నమాట. అసలు ఎవరిని మాట్లాడిచ్చేదాన్ని కాదు. నా పక్కన మాట్లాడకండి, వెళ్ళిపోండి దూరం. ఓవరాల్ గా సకల రకాల దరిద్ర జబ్బులు వచ్చేసినాయి. అంత భయంకరంగా అనిపిస్తుంది నాకు. నా పక్కనే ఉండి ఒక భయంకరమైన శక్తి నిలబడి నాతో మాట్లాడుతూ ఉండేది ఎప్పుడు కూడా. ఇదిగో నువ్వేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మేము తీసుకెళ్తాం. 1-2 రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు అనుకుంటా అవి నాతో మాట్లాడడం జరుగుతుంది. ఆ శక్తులు అనేవి నాకు మాత్రమే కనిపించేవి. పిచ్చండి ఇది. నా పక్కన ఉన్న మా ఆయనకు కానీ మా వాళ్ళ ఎవ్వరికి కనిపించేది కాదు. నువ్వెందుకు నా ఒక్కదానికి నువ్వెందుకు కనబడుతున్నావు? మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. మీరే అసలు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? నేనేం ద్రోహం చేసినా మీకనేసి నేను వారితో మాట్లాడుతున్నప్పుడు అవి నవ్వేవి, పగలబడి నవ్వేవి. ఎలా నవ్వేవి అంటే అది నేను మాటల్లో చెప్పలేను అన్నమాట. అలా నవ్వుతున్న పక్కన నన్ను ప్రతి క్షణం వేధిస్తుంది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకా ఏమి చెప్పలేక అమ్మా నాకు ఇట్లా అవుతుంది, ఇవి నాతో మాట్లాడుతున్నాయి, అవి నాకే కనిపిస్తున్నాయి అని కూడా నా తల్లికి నేను చెప్పుకోలేను. నువ్వు చెప్పావా, ఈ క్షణం చూడు నీకున్న ఈ మంటలు 10 అయితే ఏం చెప్తాయి. మా ఆయన పక్కనే కూర్చున్నారు, నీకేం జరుగుతుంది నాతో చెప్పు అని అడుగుతుంటే ఆయన కన్నీళ్ళు చూసి ఆగలేక, ఇంకో నాకు ఇంతమంది కనపడుతున్నారు నా పక్కన, నాతో నేను తీసుకెళ్తున్నాం, నువ్వు మాకు కావాలి అనేసి ఒక ఆయన మమ్మల్ని పంపించాడు, నేను తీసుకెళ్తాము అనేసి అంటున్నాయని మా ఆయనకి చెప్తే, ఎప్పుడైతే చెప్పినా ఆ 5 నిమిషాల్లోనే ఒక భయంకరమైనటువంటి నొప్పి. రాత్రి అందరూ పడుకున్నప్పుడు లేచి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. అవి రా నువ్వు వచ్చి నీ అంతటా నువ్వు వస్తేనే సరే, మేము తీసుకెళ్తే మాత్రం మరి వేరే విధంగానే ఉంటుంది. ఆ పరిమాణం ఏంటో. పరిమాణం కాదమ్మోయ్, పరిణామం. పరిమాణం అంటే సైజు, పరిణామం అంటే సిచ్యువేషన్, ఓకే, లేదా చేంజ్ అంతే. నా పక్కన పెద్ద ఆకారంలో, ఇంత పెద్ద ఆకారం అంటే అది నేను చెప్పలేను. ఇంత పెద్ద ఆకారంలో నా పక్కన నిలబడి మాట్లాడుతూ నన్ను తీసుకెళ్ళాయి. ఇక నేను లేను అని ఎప్పుడైతే మా ఆయన మా వాళ్ళు గమనించుకొని గంటకు నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట నేను పడుకోను, వాళ్ళు చూశారు, అనుభవించారు కాబట్టి. అలాగా నేను వెళ్ళిపోయిన 5 నిమిషాలకి మా ఆయనకు మెల్లుకొచ్చి అటు ఇటు చూసి ఎటుపోయింది ప్రమిళ, ఎటుపోయింది అని దేవలాడుకుంటా వాళ్ళు వచ్చిన 5 నిమిషాల ముందు మా మావయ్య వాళ్ళ ఊర్లో బయట ఒక గుడి ఉండే, పొలిమేరకి ఆ గుడి దగ్గర కూర్చునేదానంట. ఎందుకో మీకు అర్థమైంది కదా, ఆ శక్తులన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, గుడికి తీసుకెళ్తున్నాయి, గుళ్ళోనే ఉన్నాయి అని చెప్పటం. ఇండైరెక్ట్ గా చెప్పినా కూడా అర్థం చేసుకోలేనంత ఎరుపులు కాదమ్మా హిందువులు. ఇలా మట్టంతా తవ్వేసి ఎందుకు ఈ గుడిని ఇట్లా వదిలేశారు, పడవబడింది, దీన్ని కట్టియండి అనేసి నేను మాట్లాడేదానంట. దీపం వెలిగియండి అని మాట్లాడేదానంట. ఆ పరిస్థితిలో మా వాళ్ళంతా ఏడ్చి అసలు ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను కూడా క్రిస్టియన్ గా ఉన్న రోజుల్లో కొన్ని అనుభవించా, అవి కూడా చెప్తా ఇప్పుడు సాక్ష్యంలో చెప్తా. నీకు తోచక
ఇంకా వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక తిప్పి తిప్పి విసుగు చెంది ఏమన్నా కానీ ఆ భగవంతుడే ఉన్నాడని డబ్బులన్నీ అయిపోయాయి. మా అమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు విసుగు చెందేసి ఇంటికి ఇక తీసుకొచ్చేసి వదిలేశారు. మా బురకపెట్ట తండాలో ఒక అధికారి ఈ పరిస్థితికి మరి చూస్తుండగానే అమ్మాయి ఇంతటి ఘోరానికి మరి మన కళ్ళ ముందే ఇట్లా క్షీణించిపోతుంది, రేపటి రోజు చనిపోతే ఇప్పటికే పెళ్ళవ్వలేదు కదా, మళ్ళీ బాగోదు, వాళ్ళ ఇంటికి పంపియని మా తండాదక పెద్ద మనుషులందరూ చెప్పడంతో ఇక మా ఆయన బాగా ఏడ్చుకుంటూ ఇక ఇంతమంది దేవుళ్ళని పూజించాను, మా నాన్న పూజారి, ఎందుకు నా భార్యను బ్రతికించలేకపోతున్నాయి, మరి మా మావయ్య వాళ్ళు కూడా కొలవని దేవుడు అంటూ లేరు కదా, ఎందుకు ఇలా చూస్తూ ఉండిపోయాయి, అసలు ఇవి దేవుళ్ళేనా అని మా ఆయన ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఆ దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసి బయటేసాడండి. అలా బయటేసి బాగా పెద్ద కేక వేస్తూ అరుస్తూ ఇక మా భాషలో మా తల్లి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఏడుస్తూ ఇక నన్ను ఇవన్నీ కామన్ అమ్మా. నేను కూడా క్రైస్తవుడిగా ఉన్నప్పుడు తెగ తాగేవాడిని. నాకు ఈ తాగుడు అలవాటు ఏంటి దేవా, నా ఆరోగ్యం పాడైపోతుంది కాపాడు ఆయన అని అడిగితే, యా బొచ్చు నువ్వు రోజుకో బాటిల్ తాగుతున్నావు, నాకేనాడన్నా పెగ్గుపోసావా, నీకు నేనేమి చేయను దొబ్బాయి అన్నాడమ్మా. నిర్దాక్షిణ్యంగా చెప్పాడు. అంతే కొన్నిసార్లు సైకోల్లో చేస్తూ ఉంటారు కొంతమంది దేవుళ్ళ పేరుతో. ఆ పెద్ద వైద్యం దగ్గర నుంచి ఇంకా ఆయన అట్లా చెప్పడంతో, అంత దూరం నుంచి చెప్పడంతో ఇంకా వేరే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను ఆటోలో నుంచి మోసుకొచ్చి ఇంటి ముందు. వైద్యుడి దగ్గర నుంచి అంటే మళ్ళీ ఏ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎండి అనుకుంటారు, బోత వైద్యుడి దగ్గర నుంచి క్లారిటీగా చెప్తాలే. పడుకోబెట్టి వాళ్ళ ఇక మా ఆయన ఏడ్చుకుంటా ఫోటోలన్నీ బయట పడేసి మా మావయ్య సిగమోగాడు. సిగమోగి నువ్వు అమ్మాయిని పంపించి ఇక్కడ ఉండొద్దు, పంపి ఇంకో ఈ ఫ్లోలో మర్చిపోయి వాళ్ళ ఆయన ఫోటోలన్నీ తీసి బయటికి గిరాట కొట్టాడన్న విషయం మర్చిపోగలేదు కదా, ఎన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన చేతిలో ఎవరి చేతిలో పడద్దు, ఆయన చేతిలో పడ్డది అమ్మాయి. ఆమె బ్రతకడం అసాధ్యం కనుక ఆమెను పంపేయండి, ఆమె ఇంకా 3 గంటల సేపు మాత్రమే బ్రతుకుతుంది, 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆమె చచ్చిపోతుంది అని మా మావయ్య సిగమోగి చెప్పడంతో ఇక ఊరంతా మా ఇంటి ముందుకు వచ్చేసారండి. ఇప్పుడు అది మా అన్నయ్య వాళ్ళ సడ్డకుడు, మా వదిన వాళ్ళ అక్క బావ, వాళ్ళు దేవుని నమ్ముకున్నారండి. వాళ్ళు నా విషయం వారికి తెలిసిన కూడా అప్పటి అది అన్నారు కదా. ఇప్పుడు ఆడెవడో సడ్డకుడు అంట, ఇల్లు అదే వాడితో ప్రార్థన చేయించుకోవాలి ఇప్పుడు, అది మ్యాటర్. ఇంకా నేను 3 గంటల్లో చచ్చిపోతున్నానని మా మావయ్య ఎప్పుడైతే సిగమూగికి చెప్పాడో ఆ విషయం మా అన్నయ్యకి తెలిసి, మా అన్నయ్య వాళ్ళ సర్దుకునికి ఆయన వచ్చి ఏడ్చాడు బాగా. నన్ను చూసి అసలు ఎట్లుండేది, ఎట్లయిపోయింది, నా కాళ్ళు చేతులన్నీ కూడా ఇంత సన్నగైపోయాయి, అసలు నాకంటూ ఒక ఆకారం అనేది లేదు. అప్పటికి నేను ఒంటి మీద బట్టలు ఉంచుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదంట. మంటలు నన్ను ఎవరో పొడుస్తున్నారు, నన్ను ఎవరో బాగా కొడుతున్నారని అరిచేదాన్ని. కొంచెం రిపీట్ డైలాగ్ ఎక్కువ చెప్తా ఉంటుంది, ఎందుకంటే కొత్త లైన్ గుర్తొచ్చేదాకా పాత లైన్ రిపీట్ చేయాలి, చేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అమ్మాయి ఎందుకు అరవట్లేదు, ఎందుకు అసలు స్పందించట్లేదే అనేసి ఇంకా ఏదన్నా మాట్లాడు అని నాతోని అందరూ వచ్చి పలకరిస్తుంటే ఆ శక్తి వచ్చి ఇక టైం అయిపోయింది పదా, ఇంకెంతసేపు ఉంటావు, నడు ఇక అయిపోయింది అనేసి, ఇక నువ్వు నా మాట వినట్లేవు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా అనేసి అదేం చేసిందంటే ఒక పెద్ద శక్తి తీసుకొచ్చి నన్ను ఇట్లా పొట్ట మీద చేపెట్టి నన్ను ఇట్లా పట్టుకొని పైకి లేపి ఒక పెద్ద గుమ్మడికాయలో నన్ను అది అలా మధ్య నుంచి పగలగొట్టి నన్ను ఆ గుమ్మడికాయలు వేసి నా జుట్టుతో గుమ్మడికాయను చుట్టేసిందండి. అలా చుట్టేసేసరికి ఇక నాకు నా నాలుక ఇంకా రావట్లేదు, మాట్లాడడానికి రావట్లేదు, చెప్పడానికి రావట్లేదు. ఇక గుమ్మడికాయలో నిన్ను వేసేసి చుట్టేసిందా, అద్భుతం. ఇదే 10th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్ అన్నది కదా, కాదు 99th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. మీ పెచ్చ తాగలయ్యా, కట్టిగా చీకటి చూద్దామన్నా కూడా ఏం కనపడట్లేదు.
గుమ్మడికాయలోంచా? అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. అందరూ వాళ్ళ ప్రయత్నం అంటూ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ నేనైతే పడాల్సిన బాధ పడుతూనే ఉన్నాను. ఇప్పటికీ ఈ ఏడుపులన్నీ నమ్ముతున్నారా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నా పక్కన నిలిచిన ఆ శక్తి అలా ఒక్కొక్కటి కొన్ని వేల శక్తులు కనిపించినాయండి. దయ్యం అంటే ఈరోజు వాళ్ళు చూసినాయి కానీ నమ్మని పరిస్థితులు. నేనైతే నా 2 కళ్ళతో చూశాను ఎన్ని దయ్యాలంటే. దాన్నే కదా పిచ్చ అంట మన భాషలో. నువ్వు ఎంతమందిని కలిసి ఓ సైకియాట్రిస్ట్ని కలిసి ఉండుంటే ఖచ్చితంగా నీకు ఎంతో కొంత పరిష్కారం లభించేదమ్మా. కానీ నువ్వు దరిద్రానికి ఏం చేసావంటే నీ చుట్టుపక్కల తగిలిన వాళ్ళు అందరూ కలిసి ఆ ఎండిపోయిన పీనుగు నేలాడుతున్నదాన్ని మొక్కిచ్చారు అంతే. ఋషులు తెలుసు కదా మనకి, అలా జుట్టు కట్టుకొని ఉంటారు కదా. అప్పుడు నువ్వు ఋషులతో పోల్చుకోకూడదు, మతం మారిపోయావు కదా. యేసు తెలుసు కదా, యేసు జొలపాలు వేసుకుని ఉంటాడే అలా మొత్తం బొచ్చేసుకుని ఉన్నాయి అని చెప్పాలి. అర్థమైందా? ఋషులు దేవతలు దేవుళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే తల్లకిందులకేసి మేకులు కొట్టేస్తారు. వాళ్ళు మొత్తం పైనుంచి తల నుంచి అరికాల వరకు జుట్టుతో ఉండేవాళ్ళండి. వాళ్ళు జుట్టుతో నా ముందు ఆ శక్తిలో జుట్టుతో ఉండే అవి అసలు ముఖం చూడడానికి దడుచుకుని ఎంత భయంకరంగా ఉండవు అవి. ఇంకా గంట సేపట్లో నేను తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ప్రాంతానికి తీసుకెళ్ళాలని అవి మాట్లాడుతున్నాయి. నేను ఆ గుమ్మడికాయలో ఉన్నాను. మా వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళు బాగా ఏడ్చి ఏం చేయాలి, ఇక చనిపోతుందంట, మరి అందరినీ బాగు చేసి ఆయనే అలా చెప్పేసేసరికి ఇక వాళ్ళకి ఏం తోయట్లేదు. ఇక మా అన్నయ్య మరి ధైర్యం చేసి మీరు ఇన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు, ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఈ ఒక్క ప్రయత్నం చేయండి. యేసు క్రీస్తు గొప్పవాడు, మాకు ఇట్లయింది, నాకు పిల్లలే పుట్టరు అని అనుకున్నప్పుడు మేము యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని నమ్మడంతో నాకు ఒక కుమారుడు జన్మించాడు అని నా మాట. సరే పాప మా పాస్టర్ గారు మంచి టాలెంటెడ్లే, అదే ప్రార్థన చేసి నేను పిల్లలు కొడుకు పుట్టాలని మంచివాడే. ఇక్కడ చూడండి, మొదట చిన్నప్పుడు రోగం వస్తే వీళ్ళ అమ్మ చర్చికి తీసుకెళ్ళింది, వీళ్ళ అమ్మ యేసుని నమ్ముతుంది. తర్వాత ఇందాక ఆడెవడో సడ్డు కూడా ఇంకెవడో వచ్చాడు కదా, ఆడొకడు దేవుణ్ణి నమ్మాడు, ఆడు వచ్చాడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు వీళ్ళ సొంత అన్నయ్య కూడా నాకు కొడుకులు పుట్టకపోతే నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయనే పుట్టించాడు, అదే ప్రార్థన చేసి అని చెప్తున్నాడు. మరి నీ కొంపంత క్రైస్తవుల్ని పెట్టుకుని నువ్వు మాత్రము నేను విగ్రహారాధికుల కుటుంబంలోకి వెళ్ళాను, వాళ్ళు నా గురించి ఎంతో వేదన చెందుతున్నారు, నన్ను విగ్రహారాధన చేయమంటూ వేధించారు అన్నట్టు సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నావు తెల్లే? ఇంకోటి ఇస్తుంది, ఇలా ముగ్గురే అనుకుంటున్నారేమో, ఆ దరిద్రాలన్నీ కలిపి చివరిలో మళ్ళీ ఒక రివైండ్ చేస్తా చూసుకోండి. ప్రమిళ బాగుపడుతుంది, చెల్లె బ్రతికితే చాలు, ఒక్కసారి ప్రార్థన చేపి అని మా బావని, మా మావయ్యని, మా ఆయనని బతిలాడింది. అప్పటికి విసిగిపోయి ఉన్న నా భర్త అసలు దేవుడే లేడు, దేవుడే ఉంటే నా భార్యను ఇంతటి గతికి అప్పచెప్తారా, ఎన్ని దేవుళ్ళు కావా, మేము తరతరాలుగా పూజించుకుంటూ వస్తున్నాం కదా, మా నాన్న పూజారి కదా, మా ఇంటి ముందు దాదాపు ఇంత డైలాగ్ చెప్పాడు కదా ఇలా మొగుడు, ఆడెంత ఈ యాసాలు వేసాడు అనేది మీకు చూపిస్తా. అది కూడా 70 ఆటలు మా ఇంటి ముందు కోస్తారు, పెద్ద ఉత్సాహం, ఒక తెరలాల లాంటిది మా ఇంటి ముందు జరుగుతుంది కదా, ఇంత పెద్ద ఉత్సవం జరిగే ఈ మా ఇంట్లోనే ఇలాంటి గతి పట్టింది. అసలు దేవుడే లేరు ఆ సమయంలో, మరి దేవుడే లేడు, దేవుళ్ళే కనుక ఉంటే ఇలాంటి పరిస్థితికి అప్పచెప్పడం ఏంటి? అసలు మాంత్రికుడు నా భార్యని ఇంతగా పీడిస్తుంటే ఈ దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎందుకు విడిపించలేరు అని మా ఆయన సవాల్ విసురుతున్నాడు. సవాల్ విసురుతుంటే అసలు ఎవ్వరు అందరు అలాగా కన్నీళ్ళు విరుస్తూ అసలు ఇంతటి చిన్నవాడు పెళ్ళాగిపోయింది సంతోషంగా ఉంటారేమో. నేను గుమ్మడికాయలో ఉన్న నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద గొయ్యి ఉందండి, లోతైన గొయ్యి, ఆ గొయ్యిలో నన్ను వేసి కాళ్ళతో గొయ్యి తవ్వి నన్ను అందులో వేసేసి నా మించి పెద్ద బండరాయిని వేసారండి. జనరల్గా ఇదంతా క్రైస్తవుల్ని సమాజ్ చేసే ప్రక్రియ కదమ్మా. వచ్చింది ఎవరో చూసుకున్నావా? అంటే జులపాలు అన్నావు చూసావు, ఇందాక పొరపాటు ఋషీశ్వరులు అనుకున్నావు, కానీ అదే మేకులు వీరుడేమో కనుక్కో. ఎందుకంటే ఆడనే పట్టుకుని వీళ్ళు గ్రీక్ వీరుడు టైప్లో మేకు వీరుడు అనుకుంటారు. ఏమీ లేదు అక్కడ మ్యాటర్. నేను చనిపోయాను, నేను బ్రతికి లేను,
అనేసి అప్పటి వరకు నన్ను ఎవరన్నా విడిపిస్తారేమో, అప్పటి వరకు నన్ను ఎవరన్నా చూస్తారేమో అన్న ఆశతో చూసేదానండి నేను. ఆ గుమ్మడికాయలో ఉన్నప్పుడు కూడా, ఆ చెట్టు మీద గుమ్మడికాయ అండి, తెంచిన గుమ్మడికాయ కాదు, చెట్టుకున్న గుమ్మడికాయ. ఫస్ట్ టైం ప్రామిస్, ఫస్ట్ టైం వింటున్నా గుమ్మడి చెట్టు గురించి అమ్మ. నాకు ఇప్పుడు దాకా గుమ్మడి తీగ ఉంటుందని తెలుసు కానీ, గుమ్మడి పాదు ఉంటుందని తెలుసు కానీ, గుమ్మడి చెట్టు ఉంటుందని నాకు తెలియదు నిజంగా. ప్లీజ్, ప్రతి ఇంటికి కట్టడానికి గుమ్మడికాయ తీసుకెళ్తారు కదా, అలా నేనున్న గుమ్మడికాయ ఎవరన్నా చూసి తెంచుకుపోతారేమో, అట్లా నేను బయటపడతా, వీళ్ళ చేతి నుంచి నేను విడిపించబడతా, నన్ను చూస్తారేమో అని నేను చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు వచ్చి అన్ని గుమ్మడికాయలు తెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ నేనున్న గుమ్మడికాయని మాత్రం ఎవ్వరు చూడట్లేరు. అవి నవ్వుకుంటూ, నిన్ను మేము బంధించాక ఇంకెవరు దించుతారు? ఎవరన్నా వచ్చి నిన్ను తీసుకెళ్తారని చూస్తున్నావా? నేను విడిపిస్తారని చూస్తున్నావా? ఇదంతా ఎట్టుంటదంటే, సినిమాల్లో హీరో ఎలివేషన్ కంటే ముందు విలన్ని ఎంత పవర్ఫుల్ గా చూపిస్తే హీరోకి అంత ఎలివేషన్ పెరిగిద్ది అంటారు కదా, ఆ టైపులో ఈమె దేవుడు అనుకుంటున్నోడికి ఎలివేషన్ ఇవ్వటం కోసం మిగతా దేవీ దేవతల స్థాయిని తగ్గించడానికి ఈమె చేస్తున్న ఎలివేషన్ ప్రక్రియ ఇదంతా చూడండి. మరి నాడి కొట్టుకోకపోవడం చూసి అమ్మాయి చనిపోయిందిరా అనేది, చచ్చిపోయిందిరా, చెల్లె లేదురా అనేసరికి మా ఆయన, మా అమ్మ వాళ్ళందరూ చెప్తుంది ఎవరనుకుంటున్నారా? వీళ్ళ అన్నయ్య చెప్తున్నాడు చచ్చిపోయిందిరా అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నాడు అనేది కాసేపులో తెలిసిపోద్ది, రివీల్ అయిపోద్ది. నేను చేసే పూజలు కావా? మేము ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నాం కదా, మా దేవుళ్ళ కంటే గొప్ప ఈ దేవుడు యేసుప్రభు దేవుడు అంటున్నావు అనేసి మా మావయ్య వాళ్ళందరూ చాలా అరిచారు. అరిచినా కూడా అన్నయ్య లెక్క పెట్టలేదు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. బైబిల్లో మాట ఉందండి, మా దేవుడు అన్నాడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, చచ్చిపోయిన లాజరుని బ్రతికిచ్చాడు, నా చెల్లి బ్రతుకుతుంది, నేను నమ్ముతున్నా. మరి మొన్న పగడంగా నిన్న గంటోడిని ఎందుకు బతికించలేదు మీ దేవుడు? ఏమో మీరేంటో, మీ దేవుడు ఏంటో, ఆ లేసాలు ఏంటో మీకే తెలియాలమ్మా. చెల్లి బ్రతకకపోతే నేను ఈ ఊర్లోనే ఉండనని సవాల్ విసిరాడండి అన్నయ్య. హల్లెలూయా. అలా చెప్పేసరికి మా ఆయన, నా భార్య గనుక బ్రతికితే తరతరాలుగా నా ఇంట్లో పూజలు ఇంత తరుణాలుగా జరుగుతుంది చూసారా, నా ఇంట్లోనే నేను, నా స్థలంలోనే గుడి కట్టడానికి నేను స్థలం ఇస్తా, దేవునికి చర్చి కట్టిస్తాను. ఇందాకే కదమ్మా ఫోటోలన్నీ తీసి గిరాట కొట్టాడన్నో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చర్చి మార్చేదేంటి? లేకపోతే ఇంట్లో మా తరతరాల పూజలని మళ్ళీ చెప్పడం ఏంటి? చెప్పడంతో నువ్వు గుడి కట్టియకున్నా పర్వాలేదు, స్థలం ఇయ్యకున్నా పర్వాలేదు, కానీ నా చెల్లి బ్రతికితే చాలు అనేసి మా అన్నయ్య మరి నన్ను అలా ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు ఎవరు చెప్తున్నా కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవి ఏది కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని వాళ్ళు 4-5గా నా చుట్టూ కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ వాళ్ళు అలాగా సాయంత్రం అంటే నైట్ 10 గంటలకు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 3 కావస్తుందండి. ఇప్పటి వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పటికి దైవ సేవకులు మా ఊర్లకి రావడానికి మా ఆత్మీయ తండ్రి గారు, ఇప్పుడు మమ్మల్ని రక్షణలోనికి నడిపించిన వారు రావడానికి అప్పుడు రోడ్డు సదుపాయం అంతగా లేదు, వెహికల్ లేదు వాళ్ళ చేతిలో. సైకిల్ మీదకి రావాలంటే ఆ రాత్రి రాలేరు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, నువ్వు విడిపిస్తావు, నువ్వు రక్షిస్తావు, హల్లెలూయా 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 అనుకుంటూ వాళ్ళు నా చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చచ్చిన పరిస్థితిలో ఉన్న నేను మరి ఆ బండరాయి కింద నా ఆత్మ కొట్టుకుంటా ఉందండి, అల్లాడుతూ ఉంది. వాడు అల్లాడిపోతున్నాడు. వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు అనే మాట నా చెవిలో పడ్డదండి. నా చెవిలో పడగానే నా చిన్నప్పుడు మా నాన్నని నేను అడిగాను, మా నాన్న బర్రెలు కాసేటప్పుడు ఆ సార్ వాళ్ళ బర్రెలు మేపేటప్పుడు నాన్న ఆ మైక్ సెట్ మీద చర్చి కంపౌండ్లో ప్రార్థన చేసేటోళ్ళండి. ప్రార్థన చేస్తే మా నాన్నని అడుగుతున్నా, నాన్న వాళ్ళు మైక్ సెట్లో ఎందుకు అట్లా మొత్తుకుంటున్నారు, ఎందుకు అట్లా ఏడుస్తున్నారని నా చిన్నతనంలో నేను మా నాన్నని అడిగితే, అమ్మా ఆయన యేసు ప్రభు దేవుడు తల్లి, ఆయన పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చిండంట. వస్తే పాపులందరూ ఆయనకి అరచేతులు శీలలు వేసిరు, 2 కాళ్ళకు శీలలు వేసిరు, వాళ్ళంతా గాయాలు కొరడాతో కొట్టితే ఆయన
బీడు భూమిని దున్నితే ఎలాగైతే పాయలవుతుందో ఆయన దేహమంతా, ఆయన శరీరం అంతా అట్లా పాయలైందంట. అయితే వీళ్ళందరూ అట్లా ప్రార్థన చేస్తే ఆయనను చచ్చిపోయిన ఆ శిలువ నుంచి దిగి వీళ్ళని అందరిని రక్షిస్తారని వాళ్ళ నమ్మకము అని మా నాన్న అన్నాడండి. చూశారు కదా, నిష్టగల కుటుంబంలో నుంచి వచ్చిన ముష్టి సలహాలు ఎలా ఉన్నాయి. చిన్నప్పుడు ఏమో చర్చిలో వైద్యం, వీళ్ళ అన్నయ్య చర్చి గురించి చెప్పటం, యేసు గురించి ప్రార్థన చేస్తే బతికేస్తారు లేకపోతే పిల్లలు పుడతారని చెప్పటం. ఆ తర్వాత వీళ్ళ సడ్డకుడు, అదే వీళ్ళ అన్నయ్య సడ్డకుడు, వీళ్ళ అన్నయ్య ఇంకేదో ఆడొకడు, తర్వాత ఇప్పుడు వీళ్ళ నాన్న, మళ్ళీ వీళ్ళది నిష్టగల హిందూ కుటుంబం, ఇక్కడ ఆరాధికుల కుటుంబం. మరి ఆ విధంగా చెప్తా ఉంటారనమాట. అట్లా ఉంటుంది మనతోని. యేసు ప్రభు అంటే ఆయన రక్షించేటోడా, అంటే యేసు ప్రభు ఈయన అనేసి నాకు ఆ స్వరము ఎప్పుడైతే యేసు ప్రభు అనగానే యేసు ప్రభు అని నా ఆత్మతో మొత్తుకున్నానండి నేను. ఆ బండ కింద ఆ చీకటిలో నా మనకి మహిమ కలుగును గాక. నానా నానా అని మొత్తుకున్నా నేను. మొత్తుకున్నప్పుడు నా చుట్టూ ఎవరిని పిలుస్తున్నావు, పిలవద్దు, పిలిస్తే ఇప్పుడు అగ్ని కొరకాసు తీసుకొచ్చి నీ మీద వేస్తాం, నువ్వు కాలిపోతావు బిడ్డ, మాట్లాడొద్దన్నయ్య నాతోని. అవును, అప్పుడు దాకా మంచి ఫ్రిడ్జ్ లో ఉన్నావు కదా నువ్వు. నేను అయినా కూడా ఆగలేదు, అయినా పర్వాలేదు, నేను ఆయనను పిలుస్తా. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిండు నాకు, ఆయన విడిపించేటోడంట అని. అలాగా నా చుట్టూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నేను యేసు ప్రభువా, యేసు ప్రభువా అని, ప్రభువా నాన్న మా భాషలో మా లంబాడ భాషలో దేవుని పిలిచానని, నానా నానా అని పిలవడంతో అరుణోదయం సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో అలాగా మొత్తం నా పైన, నేను బండ కింద ఉన్న నా పైన మొత్తం తెల్లగా అయిపోయిందండి. అలా తెల్లగా అయిపోయి నేను చూస్తానే ఉన్నా. నేను అక్కడ దాని కిందని ఉండి కొట్టుకుంటున్నా. నేను చూస్తూనే ఉండగానే ఇలా తెల్లటి దగ్గర మెరుస్తున్నటువంటి వ్యక్తి నా ముందు నడుచుకుంటూ రావడం నేను చూస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిలువెల్ల వస్త్రం ఎంతటి దగ్గర మెరుస్తుందంటే నేను మాటల్లో చెప్పడానికి నాకు మాటలు లేవు. అంత దగ్గర మెరుస్తూ ఉన్నాను. చీకట్లో కృంగిపోతా ఉన్నాను నేను. భయంకరమైన చీకట్లో వెలుగు చూడగానే నాకు తెలియని ఆదరణ. ఆయన ఎత్తుకుంటాడు, నన్ను చూస్తాడు అని ఆశ కలిగిందండి. అంతవరకు నాకు ఆశ లేదు. నేను బ్రతుకుతానని ఏ కోణాల్లో కూడా లేదు. నేను చూస్తారు, ఆయన విడిపిస్తాడని నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే అన్నీ తిరిగి అన్నీ చేశారండి. నాకు చెయ్యని కార్యక్రమం అంటూ లేదు. ఆ సమయంలో తెల్లటి వ్యక్తి అలా నడుచుకుంటా వస్తుంటే, వామ్మో, ఎవరిని పిలవకూడదు ఆయన్నే పిలిచింది ఇది. ఎవరినైతే నాన్న అనకూడదు ఆయన్నే నాన్న అన్నది. ఇక మనం ఇక్కడ ఉండలేం మనము అని అవి ఒక్కసారిగా నా చుట్టూ కూర్చున్నవి పొగ ఆవిరి ఎలా పోతుందో ఒక్కొక్క శక్తి, నా చుట్టూ కూర్చుని ఒక్కొక్క శక్తి అలా ఆవిరవుకుంటూ పైకి పోతుంది. అలా ఆవిరవుతూ పోతున్నాయి. అవి ఆవిరేటప్పుడు పెద్ద శక్తి అన్నాను కదా నా పక్కన మాట్లాడేది. అదేం చేసిందంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని ఆ గుంటలో నుంచి నన్ను కిందికే గుంజుతుందండి. అది అలా కిందికి గుంజుతుంటే నేను నన్ను గుంజొద్దు, వద్దు ప్రభువా నానా అని ఇంకా మొత్తుకున్నా నేను. అది నువ్వు పిలుస్తున్నావు, ఆయన పిలిస్తే మమ్మల్ని నిప్పులు వేస్తాడే, మమ్మల్ని కాలుస్తాడు, నువ్వెందుకు పిలుస్తున్నావు చెప్పలేదా భవాని? అక్కడ అంత సీన్ లేదు. ఎందుకంటే నేను కూడా ఆ మతాన్ని చీగొట్టి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి నా కళ్ళలోకి వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి నన్ను మొక్కుతావా లేకపోతే నిన్ను ముప్పు తిప్పలు పెట్టనా అన్నాడు. వెనక్కి తిరుగు సార్ అని ఒకసారి వెనక్కి తిప్పి తెల్ల నైటి పైకెత్తి వెనక ముడ్డి మీద ఒక్కటి తంతే మళ్ళీ ఇవాళకి రాలా నా దగ్గరికి, తెలుసా? అప్పుడప్పుడు ఊడ్చి అడపదడప బతిమాలుకుంటూ ఉంటాడు. ఎందుకురా నన్ను ఇట్లా జావదెప్పుతున్నావా, మా వాళ్ళు ఎదవాళ్ళు వాగటం ఏంటి, నువ్వు నన్ను ఏకిపారేయటం ఏంటి అని బెచ్చమెత్తుకుంటా ఉంటాడమ్మా. ఆయనకి ఎవరో నాకు తెలీదు, మొత్తం జొలపాలుండి తెల్ల నైటీ వేసుకుని పైన ఎర్ర చున్నీ వేసుకుని 2 బొక్కలు ఉంటాయి ఇక్కడ. మరి ఆయన ఎవరో తెలీదు. అది అంత సీన్ లేదు అక్కడ. నీకెవరో అంటే నీ ఇల్యూజన్లోనూ నీ డెల్యూజన్లోనూ వచ్చిన ఇట్లాంటి ఘట్టాలని నమ్మేసి పెద్ద పీకుడు కూడా అనుకుంటున్నావేమో. మేకులు కూడా పిక్కోలేడు అనమాట. అది మాకు రావు సాక్ష్యాలు చెప్పటం. మరి పిలవద్దు, నీకు దండమని పెడతాను, విడిచిపెడతాను, కానీ ఆయన పిలవద్దు అనేసి అవి బాగా ఇంకా గట్టిగట్టిగా నా చుట్టూ ఏడుస్తున్నాయి. అంతవరకు ఎంతటి వికృతమైనటువంటి రూపంతో నవ్వాయో అంత
భీకరంగా ఏడుస్తున్నాయండి అవి. నన్ను ప్రాధేయపడుతున్నాయి, పిలవద్దు, దండం పెడతావు, నిన్ను వేధించము, ఇన్ని రోజులు నిన్ను శూలాలతో గుచ్చాం కదా, సూదులతో గుచ్చాము, మేము అనేక విధాలుగా నిన్ను టార్చర్ పెట్టాము, హింసించాము, నిన్ను విడిచిపెట్టేస్తాం, కానీ నువ్వైతే ఆయనను పిలవద్దు, ఆయనను పిలిచి మమ్మల్ని నిప్పులు కాలు చేస్తాడు. చెప్పిండేలాగే ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే నెక్స్ట్ ఏం చెప్పాలో ఆలోచించుకోవటానికి కొంచెం టైం పడద్దు కాబట్టి అంతే. ఇప్పుడు స్టోరీ ఎందుకంటే ముందు రాసుకున్న స్టోరీ అయితే ఈ అలాగే చెప్పుకుంటూ వెళ్ళొద్ది, అప్పటికప్పుడు అల్లుతున్న స్టోరీ. ఎందుకంటే అక్కడ జనాలను చూడంగానే సిగం వచ్చి ఉంటుంది. వీళ్ళని చూస్తే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వీపీస్ లాగా ఉన్నారు, వీళ్ళని ఎట్టగొట్ట పడేయొచ్చులే, ఒక స్టోరీ అల్లేద్దామని అప్పటికప్పుడు అల్లిన స్టోరీ. ఇది రియల్గా జరిగిన స్టోరీ కాదు. అది నాతో మాట్లాడుతుందండి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు పిలుస్తున్న ఆయన ఎవరో తెలుసా? ఆయన ఈ సృష్టిని చేసిన ఆయన, నాతో ఫస్ట్ సువార్త చెప్పింది, నాకు మొట్టమొదటిగా ఈ సృష్టిని కలగజేసింది అని చెప్పింది దయ్యమేనండి. అదేంటమ్మా, మాకు వీధుల్లో ఇప్పుడు కూడా సువార్తలు చెప్తుంది వాళ్ళే, దెయ్యాలే. ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకుని, సంకలో సంచి వేసుకుని, నల్లట్ల పుస్తకం పట్టుకుని ఎప్పుడు నెగిటివే చెప్తారు వాళ్ళు, పాజిటివ్ ఎప్పుడు చెప్పరు తెలుసా? మీ దేవుళ్ళు అబద్ధము, మీ దేవుళ్ళు భూతాలు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీ దేవుళ్ళు రాళ్ళు రాప్పలు అని నెగిటివే చెప్తారు. అందుకే నీకు అప్పుడు చెప్పింది దెయ్యం అయితే మాకు ఇప్పటికీ చెప్తుంది దెయ్యాలే ఈ సువార్తల్ని. అర్థమైందా? నాకు ఇంకా చాలా ఆనందం వేసి ఇంకా గట్టికి పిలిచాను. నన్ను ఇవి చంపేసినా పర్వాలేదు, నేను ఆయనను పిలుస్తాను అనేసి ఇంకా గట్టికి పిలుస్తుంటే, నేను పిలుస్తున్న కొద్దీ ఆయన ఇంకా నన్ను సమీపిస్తూనే ఉన్నాడండి. ఆయన సమీపించిన ఆయన అంగి వస్త్రపు చెంగు నేనున్న రాయి మీద ఇలా తలగానే అలా ఎగిరిపోయిందండి. రాయి అలా పుర్లుకుంటూ వెళ్ళిపోయి ఆ శక్తులని ఒక్కసారి బాము అని పెద్ద కేక వేసి నన్ను ఇలా వచ్చి ఆ గుంటలో నుంచి ఇలాగా నా తల క్రింద చేపెట్టి నన్ను ఇలా ఇలా పట్టుకున్నాడండి. పట్టేసుకుని ఒక చిన్న పాపని మనం ఎలా ఎత్తుకుంటామో అలాగా ఆయన ఒక్క చేత్తో నన్ను ఇలా ఎత్తుకొని భయపడొద్దని మా భాషలో చెప్పాడండి. భయపడొద్దు, దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ప్రభావము రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కలుగునుగాక. ఆయన భయపడొద్దు. ఏ తండ్రికి కలగాలి? ఇంతకీ యేసుక్రీస్తు పేరు మీద కలగాలి అంటే ఆ యేసుక్రీస్తు ఎవరు, ఆ తండ్రి ఎవరమ్మా నువ్వు చెప్పు. ఇప్పుడు దాకా ఏసేమో బైబిల్లో నా తండ్రి చిత్తమును బట్టి తప్ప నా అంతటా నేను బొత్తు ఏమీ చేయలేను అని చెప్పటం, నువ్వేమో తండ్రికి మహిమ కలగాలి యేసుక్రీస్తు నామాన్ని బట్టి అని నువ్వు చెప్పటం. ఇప్పుడు ఆయన నన్ను ఇలా చేతులు పట్టుకొని బంగారంతో మెరిసిపోతున్న ఒక పాత్ర ఆయన చేతులు అలాగే తీసుకొచ్చి నా తల నుంచి ఇలా పోయడంతో నా మీదున్న గాయాలన్నీ మానిపోయాయండి. నువ్వు చెప్పటం వాళ్ళు వెనకాల నుంచి ఎల్లయ్యా అదే అల్లేలుయా అని అంటాం. చాలా డ్రామాటిక్గా ఉందమ్మా, చాలా ఇరిటేటింగ్గా ఉంది తెలుసా. మంటలు, సూదిపోట్ల ఆ గాయం తగిలిన ప్రతి చోట కూడా ఆ నీళ్ళ బిందువు పడగానే నేను నూతనంగా పుట్టిన పసిపాప వల్లే ఆయన చేతిలో మారిపోయానండి. భయపడొద్దు అని చెప్పి ఆ బంగారు బొచ్చులో నూనె పోసే బదులు ఆ బొచ్చేదో నీకు ఇచ్చేసింటే నీ లైఫ్ సెట్ అయిపోయేదిగా. అది కూడా చేయలే. ఎందుకంటే ఎక్కడితో అయిపోయిందా అనుకుంటున్నారేమో సాక్ష్యం, ఎక్కడితో అవ్వలేదండి. ఈ తర్వాత ఇంకా దరిద్రం కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ వరకే చెప్తే కొద్దిమంది నమ్ముతారు. దీనికి అడిషనల్గా ఇంకొకటో రెండో కథలు యాడ్ చేసింది అనుకోండి, ఇంకాస్త మంచి బేస్మెంట్ బాగుంటుంది కదా పునాది, అందుకని అనమాట. నన్ను అలాగా ఆయన చేతిలో తీసుకుని నేను చూస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గదిలో నాకు స్పృహ వచ్చిందండి. స్పృహ వచ్చేసి ఇంకా బాగా ఏడ్చాను. వాళ్ళ ముందు కూర్చొని బాగా గట్టిగా ఏడ్చి అవి దయ్యాలు, ఆ శక్తులన్నీ నన్ను ఎంత బాధ పెట్టాయో వాళ్ళ ముందు ఇలా పడున్న నేను లేచి కూర్చొని చెప్తుంటే ఊరు వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నాకు మా నాన్న చెప్పిండు నా చిన్నప్పుడు యేసు ప్రభు అని. ఆ మాట నాకు గుర్తొచ్చి నేను ఇలా పిలిచాను. అలా పిలవగానే ఆకాశం నుంచి ఒక సూర్యుడు ఉదయిస్తున్న యొక్క
ఆ ప్రదేశం నుంచి ఒక ఆయన వచ్చిండు. తెల్లగున్నాయన వస్త్రాలు. నేను ఎక్కడ కూడా చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి తెల్లటి వస్త్రాలు నేను చూడలేదు అని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ, మా ఊరు వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు మోకరించారండి. మోకరించి నా జరిగిన స్థితి అంతా వాళ్ళు చూశారు కదా చాలా రోజులు. నిజంగా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువే నిజ దేవుడండి, ఆయనే దేవుడండి అని మా ఊర్లో ప్రతి ఒక్కరు విశ్వసించారు. చూసారా, ఒక ఊరు మొత్తాన్ని మతం మార్చడానికి ఈ సాక్ష్యం ఉపయోగపడిందట. అది అందుకే ఈ సాక్ష్యాన్ని ఇంత కాన్ఫిడెంట్గా ఊరూరా తిప్పుకుంటూ యూట్యూబ్లో తిప్పుకుంటూ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే సాక్ష్యం ప్రవీణ్ పగడాల ఎందుకు చెప్పలేకపోయాడు? కల్వర్ సత్తిగాడు ఎందుకు చెప్పలేకపోయాడు? బెల్లంపల్లిలోడు ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకంటే ఆడెవ్వడికి కూడా ఇట్లా సాగు దాకా వెళ్ళి బతికొచ్చాము అనేది నిరూపణ. చెప్పటం ఉందిలే, సొల్లు ఎవడబడతాడు చెప్తాడు. ఒక్కడు కూడా నిరూపణ ఎందుకు చేయలేకపోతున్నాడు? లేకపోతే ఈ మరుగుదొడ్డి గడి కావచ్చు, లేకపోతే పెంటపోగు పంది విజయ్ కుమార్ గడి కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి వీళ్ళెవరు ఇట్లాంటి టిక్మాల్ సాక్ష్యాలు ఎందుకు చెప్పట్లా? సాక్ష్యాల కోసం ఆల్రెడీ ఫామ్లో ఉన్నోడు కాకుండా ఇట్టా కొత్త ఫేసులను ఎందుకు తీసుకొచ్చి చెప్పిస్తున్నారు? ఆలోచించండి. ఎందుకంటే అనామకులతోటైతే అడ్డగోలు వ్యాఖ్యలు చేపించేయచ్చు, అంతే తప్ప ఇవన్నీ జరిగిన ఘట్టాలనుకుని నమ్మారా సర్వనాశనం అయిపోతారనమాట. నేను బాగుపడటంతో మా ఊర్లో 20 మంది మారు మనసు పొందారండి. 20 మంది బాప్తిజం తీసుకున్నారు ఏమక తగ్గిందన్న కారణంగా. సో మరి ఆ 20 మంది జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు జరిగి ఉంటాయా? చెప్పండి. ఎవరి జీవితంలో అద్భుతాలు జరగవు. అద్భుతాల రూపంలో వీళ్ళు సాక్ష్యాలు చెప్తారు. అందుకే వీటిని చిల్లర సాక్ష్యాలు అంటున్నాను నేను. కాబట్టి ఈ చిల్లర సాక్ష్యాలని నమ్మి నాశనం అయిపోవటం మీ చాయిస్. కానీ నమ్మకుండా చేసి వాటి పట్ల అవగాహన కల్పించి ప్రతి వాళ్ళని కాపాడుకునేలాగా ప్రయత్నం చేయటం నా బాధ్యత. నా బాధ్యత నేను కరెక్ట్గానే నిర్వహిస్తా ఉన్నా. ఇక మీ బాధ్యత మిగిలింది. 20 కుటుంబాలు దేవుడి చెంతకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. 20 మంది కాదట, 20 కుటుంబాలట. అది అంటే నా దగ్గరికి వచ్చి నీకేం జరిగింది చెప్పనేసి నన్ను అడిగితే నాకు జరిగిన సంఘటన అంతా మా ఆయనకు చెప్పానండి. నేను మా ఆయనకు చెప్పగానే యేసుప్రభు గొప్పవాడు, నేను కూడా నా చిన్నప్పుడు యేసుప్రభు గురించి విన్నా. నేను మా ఊర్లో సినిమా పెట్టారు, కరుణామయుడు సినిమా పెట్టారు. ఆ దేవుని గురించి ఆయన చరిత్ర నాకు తెలుసు, నా దగ్గర బైబిల్ ఉంది అని చెప్పాడండి. కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉందనేసి మా ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అది నీ చేతిలో పెట్టడం కాదమ్మా, నీ చెవులో కూడా పెట్టాడు పువ్వు. కాదులే, మీరంతా కలిసి మా చెవుల్లో పెట్టారు ఖాళీ పువ్వులు. లేకపోతే చిన్నప్పుడు మీ అమ్మ నీకు రోగం వస్తే చర్చికి తీసుకెళ్ళటం. సరే నేను చెప్పడం ఎందుకు, ఒకసారి నువ్వు చెప్పింది వేస్తా చూడు. మా ఊరు పక్కన ఒక చిన్న చర్చి ఉండేదండి. ఆ చర్చిలోనికి వెళ్ళి మరి ఈయన కూడా దేవుడే కదా అని మా అమ్మ ఏం చేసిందంటే ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయించింది. మా అన్నయ్య వాళ్ళ సడ్డకుడు, మా వదిన వాళ్ళ అక్క బావ వాళ్ళు దేవుని నమ్ముకున్నారండి. ఇక మా అన్నయ్య మరి ధైర్యం చేసి మీరు ఇన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు, ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఈ ఒక్క ప్రయత్నం చేయండి. యేసు క్రీస్తు గొప్పవాడు, నాకు ఇట్లయింది, నాకు పిల్లలే పుట్టరు అని అనుకున్నప్పుడు మేము యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని నమ్మడంతో నాకు ఒక కుమారుడు జన్మించాడు అని నా మాట విను, ప్రమిళ బాగుపడుతుంది, చెల్లె బ్రతికితే చాలు, ఒక్కసారి ప్రార్థన చేపి అని మా బావని మా మావయ్యని మా ఆయనని బతిలాడి ఉన్నారని నా చిన్నతనంలో నేను మా నాన్నని అడిగితే అమ్మా ఆయన యేసు ప్రభు దేవుడు తల్లి, ఆయన పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చిండంట. వస్తే పాపులందరూ ఆయనకి అరచేతిలో శీలలు వేసిర్రు, 2 కాళ్ళకు శీలలు వేసిర్రు, వాళ్ళంతా గాయాలు కొరడాతో కొట్టితే ఆయన శరీరం అంతా అట్లా పాయలైందంట. అయితే వీళ్ళందరూ అట్లా ప్రార్థన చేస్తే ఆయనను చచ్చిపోయిన ఆ శిలువ నుంచి దిగి వీళ్ళని అందరిని రక్షిస్తారని వాళ్ళ నమ్మకము అని మా నాన్న అన్నాడండి. ఆయనకు చెప్పగానే యేసుప్రభు గొప్పవాడు, నేను కూడా నా చిన్నప్పుడు యేసుప్రభు గురించి విన్నా. నేను మా ఊరు కరుణామయుడు సినిమా పెట్టారు, ఆ దేవుని గురించి ఆయన చరిత్ర నాకు తెలుసు, నా దగ్గర బైబిల్ ఉంది అని చెప్పాడండి. కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉందనేసి మా ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. మొత్తం చిన్నప్పటి నుంచి గొర్రె మతంలోనే బతుకుతూ
జనాల్ని ఎర్ర పుష్పాలను చేస్తూ మేము విగ్రహారాధికులము, నిష్టగల కుటుంబము, ముష్టిగల కుటుంబము అని చెప్పేసి తొట్టి కబుర్లన్నీ చెప్తారా? మీ మొగుడు చిన్నప్పటి నుంచి బైబుల్ కొంపలో ఎట్టుకుని కూర్చుంటాడు. మీ అన్నయ్య ఏమో పిల్లలు పుట్టట్లేదని పాస్టర్ దగ్గరికి పంపిస్తాడు మీ వదిన్ని, అదే ప్రార్థన కోసం. మీ సడ్డకుడు వచ్చేసి నిన్ను కాపాడుతానని కొంప దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. మీ అమ్మ ఏమో అక్కడికి ఇక్కడికి తిరిగి ప్రార్థనల గురించి చెప్పిద్ది. మీ నాయన బర్రెలు కాసుకునే పని చేసుకోకుండా ఇట సంఘ కాపరిలాగా స్వార్థ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఏసు తోపు, ఏసు తురుంకాను, ఏసు కొత్తిమీర కట్ట అని చెప్పేసి కథలు చెప్పుకుంటూ వస్తాడు. నువ్వేమో అవన్నీ మానేసి హిందూ దేవీ దేవతల పేర్లు ఎత్తకుండా హిందూ దేవీ దేవతలు అని తెలిసేలాగా సనాతన ధర్మం మొత్తాన్ని టోకును అవమానించే పని చేస్తావు. జనాలు ఎరుపుల్లా కనపడుతున్నారా చెప్పండి? చూశారు కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళే. కానీ హిందువుల్ని మతం మార్చడం కోసం ఎంతటి దిగజారుడు డ్రామా వేస్తున్నారో చూడండి. దీని తర్వాత ఇంకా కొనసాగింపు ఏదో స్టోరీ కూడా చెప్పుకొచ్చింది, సొల్లు స్టోరీ. కానీ ఆ సొల్లంతా చెప్పినా కూడా కొత్తగా ఏం ఉండదు. కానీ సాక్ష్యాల యొక్క ఉద్దేశాలు, వాళ్ళ విష ప్రయత్నాలు మీరు అర్థం చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. నా ఉద్దేశాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నా. అర్థమైన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ మెసేజ్ వెళ్ళేలాగా చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.